మీ కాళ్ల మడమలు పగులుతున్నాయా? ఇలా చేస్తే మృదువుగా మారతాయి. శీతాకాలం గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్లో ఉంది. చాలా చోట్ల 4 నుంచి 5 డిగ్రీలకు చేరుకుంది. ఈ చలికాలంలో మడమల పగుళ్ల సమస్య సర్వసాధారణం. శీతాకాలంలో గాలిలో తేమ తగ్గుతుంది. దీని కారణంగా చర్మం మరింత పొడిగా మారుతుంది. ముఖ్యంగా పాదాల మడమల మీద చర్మం. ఈ చర్మం పొడిగా మారినప్పుడు దానిలో పగుళ్లు కనిపిస్తాయి. దీనిని సాధారణంగా క్రాక్డ్ హీల్స్ అంటారు. ఇది కాకుండా మడమలు పగుళ్లు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, చలికాలంలో ప్రజలు తక్కువ నీరు తాగుతారు. దీని కారణంగా శరీరంలో తేమ తక్కువగా ఉంటుంది. చర్మం పొడిగా మారుతుంది. శీతాకాలంలో చాలా మంది ప్రజలు చల్లటి నీటితో స్నానం చేస్తారు. ఇది చర్మం పొడిగా మారుతుంది. కొందరికి బూట్లు ధరించడం వల్ల మడమల చర్మంపై ఒత్తిడి ఏర్పడుతుంది. పగుళ్లు వచ్చే అవకాశాలను పెంచుతుంది. మీరు మాయిశ్చరైజర్ను క్రమం తప్పకుండా ఉపయోగించకపోతే అది పగుళ్లు మొదలైన వాటికి కూడా కారణమవుతుంది. చలికాలంలో పాదాల చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ మడమలు కూడా పగిలితే పగిలిన మడమలను సరిచేసే మార్గాన్ని తెలుసుకోండి. మాయిశ్చరైజింగ్. మీ పాదాలను కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ను పూర్తిగా అప్లై చేయండి. మీ మాయిశ్చరైజర్లో గ్లిజరిన్ ఉందని గుర్తుంచుకోండి. ఇది చర్మానికి తేమను అందించి పగుళ్లను నివారిస్తుంది. నిద్రపోయే ముందు మీ పాదాలను కొద్దిగా నూనెతో, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వంటివి మసాజ్ చేసి ఆపై సాక్స్ ధరించండి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే పగుళ్లను నివారిస్తుంది. సౌకర్యవంతమైన బూట్లు ధరించండి. చలికాలంలో ఒత్తిడికి దూరంగా ఉండాలంటే సౌకర్యవంతమైన బూట్లు, చాలా గట్టిగా లేని చెప్పులు ధరించండి. ఇది కాకుండా బూట్ల మడమలు అరిగిపోకుండా చూడండి. మీ పాదాలను శుభ్రం చేసుకోండి. రోజూ పాదాలను కడగండి. కానీ వేడి నీటితో కాదు. కానీ గోరువెచ్చని నీటితో కడగడం మంచిది. మీరు బయటి నుండి వచ్చినప్పుడల్లా లేదా బూట్లు ధరించినప్పుడు మీ పాదాలకు చెమట పట్టడం వలన మీ పాదాలను కడగాలి. దీని తరువాత పాదాలను పూర్తిగా తుడవండి. స్క్రబ్. పాదాల నుండి చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి వారానికి ఒకసారి స్క్రబ్ లేదా ప్యూమిస్ స్టోన్ ఉపయోగించండి. దీంతో పాదాల చర్మం శుభ్రంగా ఉంటుంది. ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచండి. శీతాకాలంలో గది ఉష్ణోగ్రత కూడా తగ్గవచ్చు. గదిలో తేమను నిర్వహించడానికి హ్యూమిడిఫైయర్ని ఉపయోగించండి. తద్వారా మీ చర్మం తేమగా ఉంటుంది. సరైన ఆహారం తీసుకోండి. విటమిన్ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, నీరు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. తద్వారా చర్మం లోపలి నుండి తేమను పొందవచ్చు. పచ్చి కూరగాయలు, పప్పులు, ప్రోటీన్లు, కాంప్లెక్స్ పిండి పదార్థాలు వంటివి శరీరానికి మేలు చేస్తాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.